హలో. కృష్ణ వచ్చేసావా? వచ్చానన్నా, కాంప్లెక్స్లోనే ఉన్నాను. నేను కాస్త హాస్పిటల్కి వచ్చాను కృష్ణ, రావడానికి లేట్ అవుతుంది. హాస్పిటలా? ఏమైంది? పని చేసే చోట ఓ చిన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? ఏముంటున్నావు అన్నా? కంగారు పడక కృష్ణ, భయపడాల్సిందేం లేదు. సరే నువ్వు ఒక పని చెయ్యి, సెకండ్ ఫ్లోర్ లో ట్రేడ్ మార్క్ ఫైనాన్స్ అనే కంపెనీ ఒకటి ఉంది. అక్కడ సుందరం గారని ఒక ఆయన ఉంటారు. సరేనా, నేను మెడికల్ షాప్ కి వెళ్ళి మందులు తీసుకుని వెయిట్ చేస్తున్నాను, మీరు వచ్చేయండి. సరేనా? అక్కడికి వెళ్ళి నేను పంపించానని చెప్పు. అన్నా నేను నీ దగ్గరికి రానా? హే మరేం పర్వాలేదు, నేను బయలుదేరుతున్నా. సరేనా? కృష్ణ, యాక్సిడెంట్ అయిన విషయం స్వాతికి చెప్పకే, నాకేమైపోయిందో అని భయపడిపోయి లీవ్ పెట్టి వస్తుంది. సరేనా? కృష్ణ, మనకి ఇప్పుడు తప్పకుండా కావాల్సింది ఒక జాబ్. ఆ విషయం గుర్తుపెట్టుకో, అర్థమైందా? సరేనా, ఓకేనా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. 10th లో ఎన్ని మార్కులు? 136. సిగ్గా? దేనికి సిగ్గు? మన ప్రొఫెషనల్ కి ఇదే కరెక్ట్ మార్కులు పక్క. ఆ విఘ్నేష్ ఇతనే మన రాఘవన్ పంపించిన మనిషి. రాఘవన్ నాకు ఈ మధ్య కాదు, రాజమండ్రి నుంచి ఇక్కడికి వచ్చి కంపెనీ పెట్టినప్పటి నుంచి నాకు తెలుసు. విఘ్నేష్ ఎవరో తెలుసా? ఈ కంపెనీకి అంతా ఆయనే, ఈ కంపెనీకి మేనేజర్. తర్వాత ఆ రావులపాలెం పార్టీ ఏమైంది? కింద వాళ్ళందరూ నా కోసమే వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు నా కోసమే వెయిటింగ్. ఆడి దగ్గరికి వెళ్దాం అనుకుంటేనే ఉమా పిల్ల మీరు పిలిచారని పిలిచింది అది. సరే నువ్వు అక్కడికి వెళ్ళు. డబ్బు విషయంలో పిల్లలకు కావాల్సింది చూడు. ఓకేలే. అరే కిందకి రా రోయ్. ఏంటి చూస్తున్నావు? డ్రెస్కి ఫేస్కి సంబంధం లేదనుకుంటున్నావు కదా. అడవుల్లో ఆకులు అలంలో కోసుకునేవాడిని తీసుకొచ్చి ప్యాంటు షర్టు వేసినంత మాత్రాన మాట మారుతుందా? అవునరా, నా ప్రొఫెషనల్కి ఇలాంటి వెధవలే కరెక్ట్. సరే అది వదిలే. సో నువ్వు చేసే పని కలెక్షన్, బండి డ్యూ, ఫైనాన్స్, చిట్స్ అని నా డబ్బు చాలా మంది దగ్గర ఇరుక్కుపోయింది. అదంతా నువ్వు కలెక్ట్ చేసి తీసుకురావాలి, ఓకేనా? ఆ తర్వాత నీ దగ్గర బండి ఉందా? బైక్, బండి. ఈ పనికి అది చాలా ముఖ్యం. పెట్రోల్కి డబ్బులు నేను ఇస్తాను. 2 నెలలు కరెక్ట్గా పనిచేయి, తర్వాత నేనే బడ్డిస్తాను. నీ జీతం 15,000. డబ్బులు ఎక్కువ కలెక్ట్ చేసావు అనుకో, కమిషన్ కూడా తీసుకోవచ్చు. కండిషన్స్ అన్ని ఓకే అనుకుంటే రేపే జాయిన్ అవ్వచ్చు, లేదంటే ఇంకోటి పెట్టుకుంటాను. కానీ ఇప్పుడే చెప్పాలి, నాకు ఫీల్డ్లో వారం నుంచి మనిషి లేక కలెక్షన్స్ అన్ని చాలా డల్గా ఉన్నాయి. నీకు ఇష్టం అయితే రేపు ఉదయమే త్వరగా వచ్చి జాయిన్ అయిపో. ఇదిగో రాఘవన్తో చెప్పు. థ్యాంక్ యూ సార్. ఎంతమ్మా? 50,000 సార్. వస్తాను సార్. మందుల వల్లేమో కాస్త గేరగా ఉంది కృష్ణ. ఇంగ్లీష్ మెడిసిన్ కదా, అందుకే టీ తాగాలనిపించింది. ఇప్పుడు ఎలా ఉందనా? పర్వాలేదా? ప్రాబ్లం ఏమి లేదుగా? ఇప్పుడేం ప్రాబ్లం లేదు. డ్యూటీకి వెళ్దామని బయలుదేరాను. అందరూ 2 రోజులు రెస్ట్ తీసుకోమని బలవంతం చేశారు. సరే అని నేను వచ్చేసాను. టీ తాగు కృష్ణ. తర్వాత సుందరం గారితో మాట్లాడాను. రేపే కదా నిన్ను జాయిన్ అవ్వమంది. కొంచెం కష్టమైన పనైనా గానీ పని చేసేదాన్ని బట్టి సుందరం గారితో చెప్పి కాస్త డబ్బులు ఏర్పాటు చేయొచ్చు. ప్రతి నెల కాస్త జీతంలో తీసుకోమందాం. నచ్చకపోతే వద్దులే కృష్ణ. అలాంటిదేమీ లేదన్నా. నేను రేపు పనికి వెళ్ళాలంటే బండి కావాలి, బైక్ ఖచ్చితంగా ఉండాలంట. కంపెనీ వాళ్ళు ఇవ్వరా? 2 నెలల తర్వాత ఇస్తారంట. అప్పటిదాకా పెట్రోల్ డబ్బులు మాత్రమే ఇస్తామన్నారు. బస్సులో వెళ్తే టైంకి వెళ్ళటం కుదరదు, డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు అవుతాయి. మీ ఫ్రెండ్స్ని అడగకపోయావా? రఫీక్ని అడిగాను. వెళ్ళేది రఫీకే కదా. సరే వెళ్ళు, ముందా బండి విషయం చూసుకో. రేపు ఎలాగైనా నువ్వు డ్యూటీలో జాయిన్ అవ్వాలి.